అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నిన్నటి దాకా అడవికే పరిమితమైన పులిరాజు ఇప్పుడు ఊళ్ళ మీద పడుతున్నాడు. సరిహద్దులు చెరిపేసి జనవాసాల్లోకి అడుగు పెడుతున్నాడు. పొలాల్లో నక్కి పొంచి చూస్తూ అదును చూసి అటాక్ చేస్తున్నాడు. నిశ్శబ్దంగా వస్తూ నిలువునా చీల్చేస్తున్నాడు. డ్రాగన్ టైగర్ దాడులతో పల్లె ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అసలు వనం వదిలి జనం వైపు పెద్ద పులి ఎందుకు అడుగులు వేస్తోంది? ఆ కరుకు చూపుల వెనుక ఉన్న ఆకలి కథ ఏంటి? ఈ రోజు వీక్షణంలో చూద్దాం. వనంలో వేట తగ్గింది. జనంలో భయం పెరిగింది. పల్లెలు పట్టణాల్లో పెద్ద పులులు. అదిగో పులి అంటే ఇదిగో పులి అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, ఎక్కడ విన్నా ఒకటే భయం. అడవికి పరిమితం కావాల్సిన అడవిరాజు ఇప్పుడు ఊరి పొలిమేరల్లో తిష్టవేశాడు. తెలంగాణలోని పల్లెలు, ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలు, పట్టణాలు ఇప్పుడు పులి పంజాతో బిక్కుబిక్కుమంటున్నాయి. పొలాల్లో పాదముద్రలు, పశువుల పాకల్లో రక్తపు మరకలు, సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న మెరుపు కళ్ళు వెరసి రెండు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మహారాష్ట్ర అడవుల నుంచి మొదలైన ఆ వేటగాడి ప్రయాణం ఇప్పుడు తెలంగాణ గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. అసాధారణ తెలివితేటలు, అంతు చిక్కని వ్యూహాలతో అటవీ శాఖనే ముప్పుతిప్పలు పెడుతోంది. తెలంగాణలోని జిల్లాల్లో ప్రయాణిస్తున్న పులి సాదాసీదా పులి కాదు. వేల కిలోమీటర్ల దూరాన్ని లెక్క చేయకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి బయలుదేరి ఏకంగా 2500 కిలోమీటర్లు ప్రయాణించి యాదాద్రి గడ్డపై అడుగుపెట్టిన ఆ అడవిరాజు తీరు ఇప్పుడు నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. 2 రోజుల క్రితం వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది. ఇప్పుడు తన రూట్ ను మార్చి సిద్దిపేట మీదుగా జనగామ జిల్లాలోకి ప్రవేశించింది. జనగామ జిల్లా సామీర్పేటలోని సుశీలమ్మ వృద్ధాశ్రయం వద్ద పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం స్థానికులను భీతావహానికి గురి చేస్తోంది. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు సారాజిపేట గ్రామాల్లో ఒక ఆవుపై పులి దాడి చేసి హతమార్చడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. సాధారణంగా పులి ఒక జంతువుని వేటాడితే సగం తిని మిగిలిన సగం కోసం మరుసటి రోజు అదే చోటుకొస్తుంది. కానీ ఈ పులి శైలి పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక్కసారి వేటాడిన చోటికి ఈ పులి మళ్లీ రావడం లేదు. ఆకలి తీరగానే ఆ ప్రాంతాన్ని వదిలి మాయమైపోతోంది. రాత్రి వేళల్లో నిశ్శబ్దంగా 18 నుంచి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ తన స్థావరాన్ని మారుస్తోంది. మనుషుల అలికిడిని, వాసనను కిలోమీటర్ల దూరం నుంచే పసిగడుతున్న ఈ క్రూర మృగం జనసంచారం ఉన్న వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పగలు గుడ్డలు పొదల్లో రక్షణ పొందుతూ నిశీది వేళల్లో మాత్రమే వేట సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోను రాజమండ్రి పట్టణంతో పాటు రాయవరం మండలం కూర్మాపురం వరకు పులి స్వైర విహారం చేస్తూ ఏకంగా ఒక ఇంట్లోకి దూరి కలకలం సృష్టించింది. గత 6 రోజుల్లో 10కి పైగా మూగజీవాలను బలి తీసుకున్న ఈ మృగరాజు దెబ్బకు తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామాలు ప్రజలు వణికిపోతున్నారు. పులికి అడవి అంటే కేవలం ఒక ప్రాంతం కాదు, అది దాని రాజ్యం. కానీ మానవ అవసరాల కోసం అడవులను నరికివేయడం, గనులు, రహదారుల నిర్మాణం వల్ల పులుల ఆవాసం కుంచుకుపోతోంది. ఒకప్పుడు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవి ఇప్పుడు ముక్కలు ముక్కలుగా మారుతోంది. దీనివల్ల తన సరిహద్దును వెతుక్కునే క్రమంలో పులి దారి తప్పి జనావాసాల్లోకి వస్తోంది. అడవిలో పులి వేటాడేందుకు దుప్పులు, అడవి పందులు, కారుపోతులు ప్రధాన ఆహారం. అయితే వేటగాల వల్ల లేదా వ్యాధుల వల్లనో అడవిలో ఈ జంతువుల సంఖ్య తగ్గిపోతోంది. అడవిలో ఆకలి తీరకపోవడంతో సులువుగా దొరికే ఆవులు, గేదెల కోసం పులులు గ్రామాలను ఆశ్రయిస్తున్నాయి. ఒకసారి పశువుల మాంసానికి అలవాటు పడితే అవి పదే పదే గ్రామాల వైపు రావడానికి ఆసక్తి చూపిస్తాయి. పెద్ద పులుల వాటి ఆవాసం హ్యాబిటేట్ అంటాము. ఈ హ్యాబిటేట్ డిస్టర్బ్ చేసినప్పుడు మాత్రమే అవి, లేకుంటే వాటికి సరిపడా ఆహారం దొరికి అడవిలో అన్ని వసతులు, వాటర్ కానీ ఈ ఆహారం అంటే వాటికి సరిపడా ప్రే యానిమల్ అంటాము. జనరల్గా ఈ పెద్ద జంతువులను తింటాయి. అడవి పంది కానీ, అంటే దానికి ఎక్కువ ఆహారం కావాలి కాబట్టి పెద్ద పులికి అడవి జంతువులు ఏవి, మన అడవి పందులను కానీ, తర్వాత సాంబా డీర్స్,
చిన్న చిన్న వాటిని చంపితే దానికి సరిపోదు. సో అట్లాంటివి దొరకనప్పుడు ఏమిటంటే ఒక్కోసారి బయటికి మనకి చూస్తున్నాం మనం రోజు రోజుకి రకరకాల పేర్లతోని, అర్బనైజేషన్ పేర్లతోని అడవులన్నిటిని కూడా మనం నాశనం చేసినాం. ఒకప్పుడు మనకు ఇండియాలో దాదాపుగా 4-5 వేల పులులు ఉండేవి. వాటి సంఖ్య చాలా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు టైగర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టడం వల్ల మళ్ళీ వాటి హ్యాబిటేట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వాటి సంతతిని డెవలప్ చేయడానికి చాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ త్రూఅవుట్ ఇండియా మరి చేస్తుంది ఇప్పుడు మళ్ళీ. పులులు అత్యంత స్వతంత్ర భావం గలవి. ఒక్కో మగ పులికి సుమారు 60 నుండి 100 చదరపు కిలోమీటర్ల సామ్రాజ్యం కావాలి. ప్రస్తుతం అడవుల్లో పులుల సంఖ్య పెరుగుతుండటంతో స్థలం కోసం వాటి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. బలమైన పులి చేతిలో ఓడిపోయిన ముసలి పులులు, యువ పులులు ప్రాణరక్షణ కోసం అడవిని వదిలి బయటకొచ్చేస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చిన పులి విషయంలో కూడా ఇదే జరిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. వేసవికాలం సమీపిస్తున్న వేళ అడవుల్లో వాగులు, వంకలు ఎండిపోతున్నాయి. నీటి కోసం వెతుకులాటలో భాగంగా పులులు అడవి అంచున ఉన్న వ్యవసాయ బావుల వద్దకు, కాలువల వద్దకు చేరుతున్నాయి. నీరు ఉన్న చోట పశువులు కూడా ఉంటాయనే ఉద్దేశంతో అవి అక్కడే తిష్టవేస్తున్నాయి. అడవికి ఆనుకుని ఉన్న భూముల్లో రైతులు పంటలు వేయడం, జనాభా పెరగడం వల్ల అడవికి, గ్రామానికి మధ్య ఉండాల్సిన బఫర్ జోన్ కనుమరుగైపోతోంది. పొలాల్లో పెరిగే పత్తి, చెరకు తోటలు పులికి అడవిలోని పొదల్లానే భ్రమ కలిగిస్తున్నాయి. అక్కడ దొరికే నీరు, ఆహారం కారణంగా అవి అక్కడే ఉండటానికి మొగ్గు చూపిస్తున్నాయి. పులి జనావాసాల్లోకి రావడం అంటే అది మనుషులపై దాడి చేయడానికో, యుద్ధానికో రావడం లేదు. కేవలం ఆహారం, తన మనుగడ కోసమే పోరాడుతోంది. అడవుల్లో కృత్రిమ నీటి కుంటలు ఏర్పాటు చేయడం, అడవి జంతువుల సంఖ్యను పెంచడం ద్వారా పులులు బయటకు రాకుండా చేసే అవకాశం ఉంది. అడవికి అది రారాజు. దాని అడుగు పడితే భూమి పులకరిస్తోంది. దాని గర్జన వినిపిస్తే ప్రాణం గాలిలో కలిసిపోతోంది. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న పెద్ద పులి సంచారం నేపథ్యంలో అసలు పులి మనస్తత్వం ఏంటి? అది నిజంగానే ప్రాణాలు తీసే క్రూర మృగమా? ఒకవేళ ఎదురైతే చావు నోటి నుంచి ఎలా తప్పించుకోవాలి? పులి స్వభావం ఏంటి? పులి ఎదురైతే ఏం చేయాలి? పులి నుంచి కాపాడుకోవటం ఎలా? నిజంగా పులి అంత డేంజరా? అడవికి అలంకారం, రాజస్వానికి చిరునామా పెద్ద పులి. దట్టమైన అరణ్యాల్లో ఏకాకిగా సంచరిస్తూ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకునే ఈ మృగరాజు మనస్తత్వం అత్యంత విలక్షణమైంది. పులి సహజంగా తన ఆలోచనలు, భావాలను లోపలే ఉంచుకుంటుంది. అది మనుషులపై దాడి చేయాలని ఎప్పుడూ అనుకోదు. ఎక్కడైనా పులి మనిషిపై దాడి చేసిందంటే అది అనుకోకుండా ఎదురుపడినప్పుడు జరిగిన ఎన్కౌంటర్ లాంటిదే తప్ప కావాలని చేసే వేట కాదు. పులి తనకంటూ ఒక సరైన ఆవాసం దొరికే వరకు నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఆ ప్రయాణంలో భాగంగా అడవి అంచులకు వచ్చినప్పుడు అక్కడ సులువుగా లభించే బర్రెలు, ఆవులపై దాడి చేస్తుంది. పులికి ఆహారం ఎక్కువగా కావాలి కాబట్టి అది చిన్నవాటి జోలికి వెళ్లకుండా పెద్ద జంతువులనే లక్ష్యంగా చేసుకుంటుంది. పులి అసలైన వేటగాడు. అది పగలు విశ్రాంతి తీసుకుని రాత్రి వేళల్లోనే వేటాడుతుంది. దేనికి కారణం లేకపోలేదు. రాత్రిపూట పులి దృష్టి సామర్థ్యం మనిషి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. చీకటిలో కూడా స్పష్టంగా చూడగలగటం, వాసన ద్వారా ఎర ఎక్కడుందో కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టడం దీనికి వెన్నతో పెట్టిన విద్య. ఒక్కసారి వేటాడి కడుపు నిండా ఆహారం తిన్న తరువాత పులి మళ్లీ 3 రోజుల వరకు వేట జోలికి వెళ్లదు. ఆ సమయాన్ని విశ్రాంతికి కేటాయిస్తుంది.
పులికి తనకంటూ ఒక ప్రత్యేకమైన పరిధి ఉండాలి. దానికోసం అది మూత్రం, మల విసర్జన ద్వారా తన సరిహద్దులను గుర్తులుగా మార్చుకుంటుంది. ఆ వాసనను బట్టి ఇతర జంతువులకు అది నో ఎంట్రీ బోర్డు లాంటిది. తన సామ్రాజ్యంలో మరే ఇతర జంతువు మనిషి జోక్యాన్ని సహించదు. ఒక పులి మరొక పులి సరిహద్దులోకి ప్రవేశించటం యుద్ధానికి దారితీస్తుంది. అయితే కేవలం సంభోగ సమయంలో మాత్రమే పులులు జంటగా కనిపిస్తాయి. ఆ సమయంలో అవి అత్యంత దూకుడుగా, ఆవేశంగా ఉంటాయి. జనరల్గా ఇది ఏమిటంటే ఒంటరిగానే బ్రతకడానికి ఇష్టపడుతుంది, ఒంటరిగా జీవిస్తుంది. ఒక మీటింగ్ టైంలో తప్ప మిగతా అన్ని సందర్భాలలో కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. తర్వాత ఏంటంటే ఒక టెరిటరీ ఏర్పాటు చేసుకుంటారు డిఫరెంట్గా. ఒక 2 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి మినిమం ఉంచుకుంటుంది అనమాట. ఇంకా ఎక్కువ టెరిటరీ, ఇంకా ఎక్కువ కూడా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆడపులి అయితేనేమో పిల్లలతోని ఉంటుంది. ఒక 2 ఏళ్ళ దాకా పిల్లల్ని 1.5-2 years వరకు కూడా పిల్లల్ని పెద్దగా అయ్యి మళ్ళీ అవి హంటింగ్ చేసే అంతా కూడా ఆడపులినే నేర్పిస్తుంది అనమాట. మగపులి మాత్రం అంతే, మేటింగ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి. సో మేటింగ్ అయ్యే టైంలో కూడా ఒక్కొక్కసారి వాటి టెరిటరీలోకి వేరే పెద్ద పులులు వచ్చినా కూడా ఫైటింగ్ అట్లాంటివి చేసేసి ఎవరి స్ట్రాంగ్ ఉంటే అది ఆ టెరిటరీలో ఆధిపత్యాన్ని కూడా ప్రదర్శించుకుంటాయి. పులుల గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాటి వీపుపై ఉండే నల్లటి చారలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది పులులలో ఏ 2 పులుల చారలు ఒకేలా ఉండవు. మనుషులకు ఫింగర్ ప్రింట్స్ ఎంత విలక్షణమో పులులకు వాటి చారలు అంత ప్రత్యేకం. అటవీ శాఖ అధికారులు కూడా ఈ చారల ఆధారంగానే పులుల సంఖ్యను గుర్తిస్తారు. పులి కదలటం అంటే అది దేనికో వెతుకులాట ప్రారంభించినట్లే. అది తావు కోసమో, తోడు కోసమో, వేట కోసమో కావచ్చు. మన పరిసరాల్లోకి పులి వచ్చిందంటే అది మనపై దాడి చేయటానికి కాదు, తన దారిని తాను వెతుక్కునే క్రమంలో ఎదురైన ఆటంకం మాత్రమే. పులి స్వభావాన్ని అర్థం చేసుకుంటే భయం కంటే అప్రమత్తతే మనల్ని కాపాడుతుందని నిపుణులు చెప్తున్నారు. పులి అంత డేంజర్ కాదు. నిజం చెప్పాలంటే పులి మనిషి కంటే కూడా తను వేటాడే అడవి పందికో, దుప్పికో ఎక్కువ భయపడుతుంది. అయితే పులి మనుషులపై దాడి చేయటం చాలా అరుదు. అది కూడా ప్రమాదంగా భావిస్తేనే మనుషులపై దాడి చేసే అవకాశం ఉంటుంది. కానీ సాధారణంగా పులి మనుషులను చూసి తప్పించుకునే ప్రయత్నమే చేస్తుంది. అయితే పులికి విపరీతమైన ఆకలి వేసినప్పుడు, ముసలితనం వల్ల వేగంగా పరుగులెత్తినప్పుడు, శరీరానికి గాయమై అడవి జంతువులను వేటాడలేనప్పుడు మాత్రమే అది గ్రామాలపై పడి పశువులను, మనుషులను లక్ష్యం చేసుకుంటుంది. తన పిల్లలతో ఉన్నప్పుడు ఆడపులి అత్యంత ప్రమాదకారి. పిల్లల రక్షణ కోసం అది దేన్నైనా ఎదిరిస్తుంది. చాలా మంది పులిని చూడగానే భయంతో పరిగెత్తుతారు. నిజానికి పులి నుంచి తప్పించుకోవటానికి పరుగు పెట్టొద్దు. పరిగెత్తితే పులి మిమ్మల్ని ఒక రకంగా భావించి వేటాడుతుంది. పులి కంటే వేగంగా మనిషి పరిగెత్తలేడు. పులి కళ్ళలోకి నేరుగా చూడటం దానికి సవాల్ విసిరినట్లవుతుంది. చూపు తగ్గించి నెమ్మదిగా వెనక్కు అడుగులు వేయాలి. పులి కనిపించినప్పుడు చేతులను పైకెత్తి దుప్పటి లాంటిది ఉంటే దాన్ని వెడల్పుగా చాపి పులి కంటే పెద్దగా ఉన్నట్టు భ్రమ కలిగించాలి. పులికి మానవ స్వరం నచ్చదు. గట్టిగా అరచినా, చప్పట్లు కొట్టినా అది వెనుకంజ వేసే అవకాశం ఉంది. పులి ఎప్పుడూ వెనుక నుంచి మాత్రమే దాడి చేస్తుంది. తల వెనుక భాగంలో మనిషి ముఖంలా ఉండే ముసుగును ధరిస్తే పులి తనను గమనిస్తున్నారని భయపడి దాడి చేయదు. పులి నేరుగా గొంతుపై పంజా విసురుతుంది. మెడకు మందపాటి గుడ్డ, రక్షణ కవచం లాంటిది ఉంటే ప్రాణాపాయం తప్పుతుంది. ఒంటరిగా ఉన్న వారినే పులి టార్గెట్ చేస్తుంది. నలుగురు కలిసి ఉంటే పులి దరిచేరదు. పులి ఒక అద్భుతమైన సృష్టి. అది రాక్షసి కాదు, అడవిని కాపాడే కాపలాదారి. మనం దానికివ్వాల్సిన గౌరవం, దూరం ఇస్తే అది మన దరి చేరదు. భయమొద్దు, కానీ అప్రమత్తత అవసరమని నిపుణులు చెప్తున్నారు.